హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మన స్పెషల్ స్వీట్ రెసిపీ తెలంగాణ స్పెషల్ కోవా గజ్జలు. చాలా చాలా బాగుంటాయండి. దీని టేస్ట్ అసలు ఇర్రెసిస్టిబుల్ అంటే నమ్మండి. తప్పక మీరు ట్రై చేయవలసిన స్వీట్ ఐటమ్. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసి కోవా వేసి కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలి. కోవా ఎప్పుడు అయిపోయింది అని తెలుస్తుందంటే ప్యాన్ వదిలిపెట్టేస్తుందండి కోవా. అలా ప్యాన్ కనుక కోవా వదిలిపెట్టేసిందంటే అది ఉడికిపోయినట్టే. చల్లారిన కోవాలోకి షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కోవా గజ్జలకు పిండి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 కప్ మైదా, కొద్దిగా బొంబాయి రవ్వ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఆ పిండికి నెయ్యి అప్లై చేసి మిక్స్ చేసి ఒక తడిబట్ట కప్పి ఒక 10 మినిట్స్ రెస్ట్గా ఉండనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పూరీలని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా ఒత్తుకున్న పూరీల్లో ఆల్రెడీ కోవా మిశ్రమం రెడీ చేసుకున్నాం కాబట్టి ఆ కోవాని ఫిల్లింగ్ చేసి బార్డర్స్కి కొద్దిగా వాటర్ అప్లై చేసి కజ్జికాయల షేప్లో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇలా రెడీగా చేసుకున్న కోవా గజ్జలను ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వెరీ వెరీ యమ్మీ కోవా గజ్జలు రెడీ. ఇది తెలంగాణ స్పెషల్ ఐటమ్ అండి. ప్రతి దసరాకి తెలంగాణలో ఇదే స్వీట్ చేసుకుంటారు. ఇంత యమ్మీ టేస్ట్ ఉన్న స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.